అవుతుందా? దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మనం ఆరాధిస్తున్నప్పుడు నా హృదయంలో ఒక మాట పెట్టాడు. అదేంటంటే ఆత్మను ఆర్పివేయకుడి అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటను నేను సిద్ధపడలేదు కానీ పరిశుద్ధాత్మను నా హృదయంలో తెలియజేస్తున్నా. ఆత్మను ఆర్పొద్దని, అది దేవుడు మీలో పెట్టిన దీపం అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్. మనలను ప్రభు రహస్య రాకడలో వచ్చినప్పుడు మనల్ని ఈ భూమి నుంచి తీసుకొని యేసుక్రీస్తు వారికి అప్పగించేది ఆ ఆత్మే. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ యొక్క అగ్ని చేత మనము రగిలించబడుచు ఉండనట్లయితే మన మన యొక్క ఆత్మను మనం ఆర్పివేసే స్థితిలో ఉంటే ఆత్మను ఎట్టి రీతిగా ఆర్పేస్తామంటే ఆత్మను పని చేయకుండా మనం చేస్తాం. ఎలా అంటే మన ఇష్టమును, మన చిత్తమును, మనకు తెలిసిన దాన్ని జరిగించుకుంటున్నప్పుడు ఇంకా ఆత్మకు మనం విలువనము, ఆత్మ స్వరాన్ని మనం వినడం మానేస్తాం. దేవుని వాక్య ప్రకారంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఆత్మను మనకు సంచకరువుగా ఇచ్చానన్నాడు. ఎవరన్నా అర్థం చెప్తారా? సంచకరువు అంటే ఏంటో? సంచకరువు అంటే ఏంటో తెలుసా? తెలుగు పదం అది, కానీ ఆ తెలుగు పదానికి మనకు అర్థం తెలియదు. సంచకరువు అంటే ఏంటంటే గ్యారంటీ. నువ్వు గ్యారంటీగా రక్షింపబడ్డావు అనడానికి, నువ్వు గ్యారంటీగా ఎత్తబడతావు అనడానికి పరిశుద్ధాత్మనే దేవుడు సంచకరువుగా ఇచ్చినాడు. హల్లెలూయా. ఆ సంచకరువు యొక్క మాటను వెనక మనము నష్టపోతున్నామని ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం 2:7 చదువుతాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపునెత్తును అంటున్నాడు. ఆమేన్. ఆత్మ చెప్పే మాటలు వినువారు మాత్రమే పరదేశంలో ప్రవేశించగలుగుతారు. ఎక్కడ ప్రవేశిస్తారు? కరీంనగర్లో కాదు, సిరిసిల్లలో కాదు, ఇది హైదరాబాద్ కాదు. వారు ఎక్కడ ప్రవేశిస్తారంటే పరదేశంలో ప్రవేశిస్తారంట. ఆమేన్. ఈ పరదేశం ఎక్కడుంది? మూడాకాశంలో ఉంది. పరదేశం అంటే ఇప్పుడు క్రీస్తునందు మృతులైన వారు, వారి యొక్క ప్రాణములు అక్కడ ఉన్నాయి. ఆమేన్. క్రీస్తునందు మృతులైన వారు మాత్రమే, వారి ప్రాణములు మాత్రమే యేసయ్య పరదేశం అంటే యేసయ్య పాద సన్నిధి. ఆమేన్. ఆయన పాదముల యొద్ద వారు ఉన్నారు. ఒక స్థలం ఉంది, మూడో ఆకాశంలో ఒక స్థలం ఉంది. ఆ స్థలంలోనికి వారు వెళ్తున్నారు. యేసుప్రభు వారు రహస్య రాకలో వస్తున్నప్పుడు వారి యొక్క ప్రాణములను తీసుకొని మధ్యాకాశంలోకి వస్తున్నారు. అది తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో మనం చూడగలుగుతాం. ఆమేన్. ఆత్మ చెప్పే మాటలు వినివారు పరదేశంలో ప్రవేశించగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ దేవుని రాకడ ఆలస్యమైనట్లయితే, నీవు ముందుగానే మరణించినట్లయితే, ప్రభునందు నిద్రించినట్లయితే, నేను ఎక్కడ ప్రవేశిస్తాం? పరదేశంలో ప్రవేశిస్తాం. ఒకవేళ ఆత్మ స్వరాన్ని వినకుండా మన ఇష్ట ప్రకారంగా మనం జీవిస్తున్నట్లయితే మనము పరదేశంలో ప్రవేశించాం. తీర్పు కొరకు వేచి ఉంటామని దేవుడు మాట్లాడుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ చెప్పే మాటలు వినే స్థితిలో మనం ఉండాలి. తర్వాత జయించు వానికి అని దేవుడు అక్కడ రాసినాడు. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను అన్నాడు. ఆత్మ చెప్పే మాటలు వింటూ ఆ ప్రకారంగా ఈ లోకంలో జయ జీవితం మనం జీవించాలి. ఆమేన్. ఓడిపోయే వారంగా మనము ఉండకూడదు. ఆమేన్. ఓడిపోకూడదు. ఎవరితో ఓడిపోకూడదు? మనుషులతోట. మన పోటీ ఎవరితో? వెరీ గుడ్. చిన్న బిడ్డ చెప్తున్నాడు, సాతానుతో మనం పోరాటంలో ఉన్నాం. ఆమేన్. మనం జయించే వారంగా ఉండాలని దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటున్నాడు. దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ఏం చేయాలంట? ధరించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. సర్వాంగ కవచం ఎవరికి? ప్రతి విశ్వాసికి సర్వాంగ కవచమును దేవుడిస్తున్నాడు. ఆమేన్. సర్వాంగ కవచము అంటే ఏంటి? దాని గురించి అర్థమే మనం తేలినప్పుడు దేవుడు సర్వాంగ కవచం ఇచ్చాడనే పరిస్థితి మనకి ఏమర్థమవుతుంది? ప్రతి విశ్వాసి ఈ సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఎందుకు ధరించుకోవాలి? ఈరోజు సర్వాంగ కవచం గురించి నేడు సంపూర్ణంగా విశ్లేషణ చేద్దాం. అయితే దానికి ముందు ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసిన తర్వాత ఆ సర్వాంగ కవచం గురించి మీకు వివరించాలని నేను ఆశపడుచున్నాను. ఈ సంవత్సరం దేవుడు మనకి 22వ సంవత్సరానికి గ్లోరియస్ సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం ఎవరైనా చెప్తారా? ఏంటి? ఆత్మీయంగా ఉజ్జీవింపబడు సంవత్సరం. ఆమేన్. నిన్న ఆత్మ దేవుడు మనలోని రావడం గురించి నేర్చుకున్నాం కదా. ఆత్మదేవుడు మనలోనికి వచ్చిన తర్వాత మన జీవితము ఆత్మీయంగా ఉజ్జీవింపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. మన జీవితం ఆత్మీయంగా మనము ఎదుగుతూ ఉంటాం. నిన్న ఆత్మ గురించి నేర్చుకున్నాం కదా. మనలో ఎవరున్నారు? యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వారిలో ఎవరున్నారు? ఆత్మదేవుడు ఉన్నాడు. ఆమేన్. మనం అందుకే పౌలు భక్తులు ఏమంటాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అంటాడు, మీరు దేవుని ఆలయం అని మీరు ఎరుగరా అంటాడు. మనం ఏంటి? దేవుని ఆలయం. ఎందుకు దేవుని ఆలయము? ఎందుకు మనం దేవుని ఆలయము? దేవుని యొక్క ఆత్మ మనలో నివసించుచున్నాడు గనుక. ఆమేన్. ఒకవేళ దేవుని ఆత్మ ఈ నరుడు లేనట్లయితే ఈ నరుడు కూడా లోకస్తుడి మాదిరిగానే ఉంటాడు. ఆమేన్. వానిలో దేవుని ఆత్మ లేదు, లోకస్తుల్లో దేవుని ఆత్మ లేదు. అయితే నీలోను నాలోను దేవుని ఆత్మ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు మనలను దేవుని ఆలయం అని దేవుడు పిలుచుచున్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనము ఆత్మీయ ఉద్యోగం కొరకు మనము ప్రయాసపడినట్లయితే ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నా దానివల్ల ఏ విధమైన ప్రయోజనం లేదని ఈ మాట యొక్క అర్థం. ఆమేన్. నువ్వు సమస్తము ఎంతో డబ్బును ధనమును సంపాదించుకొనవచ్చు, లేదంటే మంచి బిల్డింగులు కట్టవచ్చు, మంచి కార్లు కొనుక్కోవచ్చు, మంచి వస్తువులు కొనుక్కోవచ్చు. అయితే నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు లేనట్లయితే, ఆ పరిశుద్ధాత్ముడి చేత నీవు ఉజ్జీవింపబడినట్లయితే నీకు ఏమి ప్రయోజనము? నువ్వు కూడా ఈ లోకస్తుల మాదిరిగా నశించిపోతావు కదా. అటు రీతిగా ఉండకూడదని ప్రభు మాట్లాడుచున్నాడు. ఆమేన్. నీ ఆత్మ గురించి లేదంటే నీ ప్రాణం గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నావా? ఎప్పుడు ఈ లోకస్తుల మాదిరి నీ జీవితం ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసుకో. ఈ లోకస్తుల మాదిరిగా మనం జీవించడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. ఆమేన్. ఈ లోకస్తుల మాదిరిగా మనం ఆలోచించడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. నువ్వు ఒకవేళ ఆ విధంగా జీవిస్తే నీలో ఆత్మీయ ఉద్యమము ఉండదని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాగ్దానం దేవుడు మనకిచ్చిన వాగ్దానం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమైనా
ఏమని హెచ్చరిస్తున్నారో తెలుసా? మనలో ఆత్మీయ ఉద్యమం లేకపోతే ఎత్తబడాలనే ఆశ మనలో ఉండదు. ఆమేన్. దేవుడి సంవత్సరం మనకి ఈ ఆశ ఎందుకు పెట్టాడంటే, ఆత్మీయంగా మనం ఉద్యమం పడితే ఎత్తబడడానికి మనం సిద్ధపడతాం. ఆమేన్. దేవుని రాకడకు మనం అతి సమీపంగా ఉన్నాం. ఆమేన్. మనం ఎటువంటి దినాల్లో ఉన్నామో మనం గ్రహించలేము. ఆత్మలో ఉజ్జీవం లేనట్లయితే ఎటువంటి దినాల్లో ఉన్నామో మనం గ్రహించలేము. ఇంకా చాలా సమయం ఉంది అన్నట్టుగా ఈ లోకస్తుల మాదిరిగా మనం జీవిస్తాం. వారికి ఏ విధమైన పరలోక సంబంధమైన ఆశ లేదు. మనకైతే మనకు నిరీక్షణ ఉంది. ప్రభు వస్తున్నారని, మనం ఎత్తబడతామని, దేవుని రాజ్యంలో ఉంటామని ఒక నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. మీకు మీరు కలిగి ఉన్నారా? నాకైతే నా ఆశ అంతా కూడా అదే. ఆమేన్. నీవు కూడా అటు ఆశ కలిగి ఉండాలని దేవుడు మీకు సందేశాన్ని పంపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న మీకు ఒక వచనం చదివి వినిపించాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చినకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. అంటే యేసుక్రీస్తు వారు సడన్గా వచ్చి సంఘాన్ని తీసిపోయే స్థితి మీకు అర్థం అవ్వకుండా ఉండే స్థితిలో మీరు ఉండకూడదని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులు కాక ఉందము అంటున్నాడు. ఆత్మలో అంటే దాని అర్థం ఏంటంటే మత్తులు మత్తులము కాక ఉందము అంటే దాని అర్థం ఏంటంటే మెలకువ. ఇందులో ఆత్మలో మెలకువ కలిగి ఉండాలి. ఆమేన్. ఆత్మ యొక్క స్వరాన్ని నీవు వినగలిగే స్థితిలో ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథం 1-2 అధ్యాయంలో ప్రభు హెచ్చరిస్తుందంటే, ఆత్మ చెప్పు సంగతులు వినగలిగే చెవులు గలవాడు ధన్యుడు అంటున్నాడు. ఆమేన్. వినగలిగే చెవులు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని రాకడికి మనం అంత సమీపంగా ఉన్నాం. ఎంత సమీపంగా ఉన్నాం? నేను నిన్నటి దినాన్ని చెప్పాను ఏమని, ఆయన అతి సమీపంగా ఉన్నాడు. 22 ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ దేవుని రాకడ జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నది అని చెప్పారు కదా. జ్ఞాపకం ఉందా? 2 దినాల గురించి, 3వ దినంన ఇజ్రాయెల్ ప్రజలు రక్షిస్తారని, దేవుడు రక్షిస్తాడని వాగ్దానం చేసిన గురించి, ఆ వాగ్దానం గురించి హోషేయ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనము, 6వ అధ్యాయం 1-2 మాటల నుంచి మీకు స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉన్నాడు. అతి త్వరలో ప్రభు రాబోచున్నాడు. మరొక లెక్క మీకు చూపించాలని ఆశపడుచున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32-35 వచనాలకు చదువుదాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. ఆమేన్. అంజూరపు చెట్టును చూసి అంట మనం నేర్చుకోవాలంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పుచున్నమాట. అంజూరపు చెట్టుని చూసి మనం నేర్చుకోమని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంజూరపు చెట్టు అంటే ఏంటంటే ఇజ్రాయెల్ దేశము, ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వారిని చూసి మనం నేర్చుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ అంజూరపు చెట్టు మనము 24వ అధ్యాయానికి కొన్ని అధ్యాయాల ముందుకు వెళ్ళినట్టయితే, యేసుక్రీస్తు వారు ఒక దినాన ఆయన ఆకలి కొని అంజూరపు కాయలు కాసే సమయం కానప్పుడు కూడా అంజూరు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన అంజూరపు చెట్లు కాయలు కొరకు చూస్తాడు. చూసినప్పుడు ఆ యొక్క చెట్టుకు ఏ విధమైన కాయలు లేనప్పుడు ఆ చెట్టును యేసుక్రీస్తు వారు శపించినప్పుడు ఆ చెట్టు ఎండిపోయింది. అదే చెట్టు మరలా పుష్పించాలని దేవుడు ప్రవచనపూర్వకంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఇజ్రాయెల్ దేశం యొక్క
ఇజ్రాయెల్ దేశము క్రీస్తును అంగీకరించకపోవడం వలన ఆ ఆశీర్వాదం అన్య ప్రజలైన మనకు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ అంజూరపు చెట్టు మరలా పుష్పించే సమయము వస్తుందని ముందుగానే యేసుక్రీస్తు వారు ఈ ప్రవచనాన్ని మనకు చెప్పి ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఈ అంజూరపు చెట్టు పుష్పించలేదు, ఇజ్రాయెల్ దేశంగా లేదు. అప్పుడు వారు ఇజ్రాయెల్ ప్రజలు రోమా సామ్రాజ్యంలో వారి యొక్క పరిపాలనలో ఉండేవారు. యేసుక్రీస్తు వారి శిష్యులు యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి ఒక దినాన్ని అడుగుతారు, ప్రభువా, ఈ దినాల్లో నీవు ఇజ్రాయెల్ ప్రజలకు రాజ్యమును ఇస్తావా అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మీరు సమయం తెలుసుకుంటా, మీ వంతు కాదన్నారు. యేసుక్రీస్తు వారు ఇస్తారా లేదా చెప్పలేదు, ఇవ్వను అనలే. రాబో దినాల్లో జరుగుతుందని యేసుక్రీస్తు వారు చెప్పారు. అయితే ఈ అంజూరపు చెట్టు 1948 సంవత్సరంలో పుష్పించింది. యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, ఈ దేవుని యొక్క వాక్యంలో ఏమంటారంటే, ఈ ప్రకారం మీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారం దగ్గర ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. అంటే అంజూరపు చెట్టు పుష్పించే తరము గతింపదు అంటున్నాడు. 1948 నుంచి ఒక తరమును మనం లెక్కేసుకోవాలి. ఆ తరము గతింపక ముందే యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. అంటే ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు మనకు తెలిస్తే యేసుక్రీస్తు వారు వచ్చే సంవత్సరాన్ని ఇంచుమించుగా మనం తెలుసుకొనవచ్చు. ఆమేన్. 1948 సంవత్సరం నుంచి ఒక తరం. ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు మీరు చెప్తారా? ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు? కీర్తన 90వ కీర్తన 10వ వచనం చదవండి. 90వ కీర్తన 10వ వచనం. తొంభైవ కీర్తన 10వ వచనం. 90. ఆమేన్, హల్లెలూయా. మోషే అంటున్నాడు 70 సంవత్సరాలు లేదంటే 80 సంవత్సరాలు. ఒక తరం అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. ఇది మోషే రాసిన కీర్తన. ఈ కీర్తన ఎవరు రాశారు? మోషే చెప్తున్నాడు. అయితే మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 120 సంవత్సరాలు బ్రతికాడు. మోషే తన గురించి చెప్పట్లే. మోషే ఒక తరము రాబోతుంది ఇజ్రాయెల్ ప్రజలలో అని ఆత్మ ద్వారా పలుకుచున్న మర్మము. ఆమేన్. ఆ తరము యేసుక్రీస్తు వారు చెప్పుచున్న ఆ తరానికి ఇది మరి సూచనగా చెప్తున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అంటే 1948 ప్లస్ 80 ఏ సంవత్సరం వచ్చింది? 2028 ముగిసిపోవాలి. అంటే 2029. ఇప్పుడు మనం ఏ సంవత్సరం ఉన్నాం? 22లో ఉన్నాం. దాంట్లోంచి 7 సంవత్సరాలు తీసేయండి. 22కి 7 సంవత్సరాలు కలపండి, ఎంత? 29. మన లెక్క కరెక్ట్గా వచ్చిందా? అంటే ఈ సంవత్సరం ప్రభు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆమేన్. అంటే యేసు ప్రభు వారు ఈ సంవత్సరం వస్తారు అనడానికి ఒక ఆస్కారం ఉంది. ఇది నా లెక్క తప్పు అవ్వచ్చు, ఇంచుమించు ఇటు అటుగా. అయితే ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన అతి త్వరగా వస్తున్నాడు. ఆయన గుమ్మమునద్దనే ఉన్నాడు ఆయన. ఆమేన్. మీరు సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. మరి వాక్యంలో మరొక చోట కూడా దేవుని యొక్క రాకడ గురించి చూపిస్తాను. మత్తయి సువార్త 1:17 ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు అంటాడు. ఎవరి నుంచి? అబ్రహాం నుంచి. అబ్రహాం పుట్టింది మొదలుకొని దావీదు వరకు 14 తరాలు అంట. అంటే ఒక తరం అంటే ఎంత? అబ్రహాం పుట్టింది మొదలుకొని దావీదు వరకు పుట్టిన సంవత్సరం, దావీదు పుట్టిన వరకు సంవత్సరాలు డివైడెడ్ బై
14 వేసేస్తే ఒక తరం అంతా ఎంత వచ్చేస్తుంది లెక్క. అర్థమైందా? లెక్క అర్థమవుతుందా? మీరు మీకు అర్థం కాకపోవచ్చు, కొంచెం చదువుకున్న పిల్లలు ఉన్నారు కనుక మీకు చెప్తున్నా. 14 తరాలంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 140 యాపిల్స్ ఉన్నాయి. ఆ 14 మందికి పంచిపెట్టాలంటే ఏం చేయాలి? 14 పెట్టి భాగించాలి. ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 10 వస్తాయి. అంటే ఒకరు లెక్క కట్టాలంటే 10. అలాగే ఈ మొత్తం అబ్రహాం మొదలుకొని దావీదు పుట్టిన వరకు వచ్చిన సంవత్సరాలు లెక్క కడితే దాన్ని 14 ఎట్టి భాగిస్తే అప్పుడు ఒక తరం అంటే ఏంటో మనకు అర్థమైపోతుంది. అర్థమైందా? ఇప్పుడు అబ్రహాం పుట్టిన ఎన్ని సంవత్సరాల తర్వాత దావీదు పుట్టాడు? అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 175 సంవత్సరాలు బ్రతికాడు. 175 years అబ్రహాం బ్రతికాడు. అయితే హిస్టరీని చూసినట్లయితే అబ్రహాం పుట్టిన తర్వాత 950 సంవత్సరాలకి దావీదు పుట్టాడు. అది బైబిల్ చరిత్ర చెప్తుంది. అంటే 1125 సంవత్సరాలు. ఈ 1125 సంవత్సరాలని 14 పెట్టి భాగిస్తే ఎంత వచ్చిందో తెలుసా? 80 సంవత్సరాల 0.36. 80 సంవత్సరాలు ఖచ్చితంగా దేవుని వాక్య ప్రకారం మోషే చెప్పిన ప్రకారంగా ఈ విధంగా కూడా నెరవేరుతుంది. ఈ విధంగా కూడా మనకు రుజువు అవుతుందని మనం గ్రహించాలి. ఆమేన్. మనము ఈ యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ తరము గతింపదనే ఆ యొక్క దినాలకి ఆ యొక్క తరము యొక్క అంతంనకు మన సమీపంగా ఉన్నాం. ఈ సంవత్సరము ఇంచుమించుగా క్రీస్తు రాకడ కొరకు ఈ తరము గతింపదనే యేసుక్రీస్తు వారు పలికిన మాటకు చెప్పిన ఆ తరానికి మనం సంబంధించిన వారంగా మనము ఉన్నాము అని గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనము చీకటిలో ఉన్న వారము కాము. ఆమేన్. మనం చీకటిలో ఉన్న వారము కాము కనుక ఈ దినాలని మనము గ్రహించే వారముగా ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన వాక్య భాగంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. ఈరోజు దేవుడు మీతో మాట్లాడంటే దేవుడు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ సర్వాంగ కవచం మనం ధరించుకుంటే మన జీవితము విశ్వాసిగా జీవితం జీవించగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. ఈ సర్వాంగ కవచం నీకు కావాలి. ప్రతి విశ్వాసి దీన్ని ధరించి ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు. మీరు అపవాది తంత్రులను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలనగా మనం పోరాడినది మనుష్యులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఆమేన్. మనము ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. ఆమేన్. ఎక్కడున్నాం? మనం ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. దురాత్మలతో పోరాడుచున్నాం. మీరు పోరాడుతున్నారా? ఎప్పుడు పోరాడారు మీరు? మనం మనుషులతో పోరాడుతుంటాం కదా. ఎక్కువగా మనం పోరాడేది మన పక్కింటి వాళ్ళతోటి, లేదంటే మనకు నచ్చిన వాళ్ళతోటి మనం ఎక్కువగా పోరాడుతూ ఉంటాం. సరిహద్దులో ఏమైనా తేడా వచ్చిందనుకో క్రైస్తవుల సంగతి కూడా మర్చిపోతామని కదా. పోరాడుతూ ఉంటాం, మనుషులతో పోరాడుతుంటాం. కానీ మనం పోరాడుచున్నది
అంధకార శక్తులతోని మనం గ్రహించాలి. దేని వాక్యం అని చెప్తుంది. ఆమేన్. ఒక మనిషి వెనుక పని చేయించిన దురాత్మలను మనం గ్రహించాలి. ఆమేన్. మనం గమనించగలిగినప్పుడే వాటితో మనం పోరాడగలుగుతాం. చెవిటి మూగ దెయ్యం పట్టిన వ్యక్తిని యేసుక్రీస్తు వారు విడిపించుట మనం చూస్తాం కదా. యెజబెలు అను దురాత్మ ఆహాజు యొక్క వెనక పని చేయట మనము చూసినప్పుడే ఆ ఆత్మీయ పోరాటం గురించి మనం అర్థం చేసుకోగలుగుతాం. దావీదును పాపంలో పడవేసింది ఎవరు పాపంలో పడేశారు దావీదును? ఎవరు? చెప్పు ఎవరు పడేశారు దావీదును పాపంలో? బత్షెబ కదా కాదు. దావీదును ఆ పాపంలో పడేసింది వ్యభిచారము అనే దురాత్మ. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయ పోరాటం అంటే మనం గ్రహించగలిగేది దాని మూలంని మనం గ్రహించాలి. దాని వెనక వ్యక్తి యొక్క వెనక పని చేయించిన దురాత్మను మనము కనుగొని దాంతో పోరాడాలి. ఆమేన్. హల్లెలూయా. మనము ఇంకా గ్రహిద్దాం. యేసోపును పాపములో దించుటకు ప్రయత్నించింది ఎవరు? పోతీఫర్ యొక్క భార్య కదా కాదు. అది కూడా వ్యభిచారపు దురాత్మ. నిన్ను నన్ను కూడా సాతానుడు వ్యభిచారంలో అనే పాపంలో పట్టుటకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆమేన్. మనకు తెలియకుండానే ఆత్మీయ పోరాటంలో ఉన్నామని మనం గ్రహించాలి. నువ్వు ఎటువంటి శత్రువుతో పోరాడుతున్నావో నువ్వు ఒకసారి తెలుసుకోవాలి. ఆమేన్. నువ్వు పోరాడుతుంది కనబడని శత్రువుతో పోరాడుతున్నావు. నీకు కనబడ్డాడు. ఆమేన్. నీకు కనబడేది మనుషులే కనబడుతున్నారు. పోతీఫర్ భార్య కనబడుతుంది, బత్షెబ కనబడుతుంది అక్కడ. కానీ వాని వెనుక దేవుని యొక్క భక్తులను పడవేయడానికి, విశ్వాసులను పడద్రోయడానికి వారి వెనుక ఒక దురాత్మ పనిచేస్తుంది. ఆమేన్. సాతాను యొక్క దురాత్మ పనిచేస్తుంది. ఆ పోరాటంలో నువ్వు నేను కూడా ఉన్నామని గ్రహించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనబడలేదని మనకు కరోనా కనబడుతుందా? కనబడదు. కానీ కనబడదు కనుక కరోనా లేదని చెప్దామా? అలాగే మనకు సాతాను యొక్క కార్యములు కనబడతాయి కానీ సాతాను కనబడు. ఆమేన్. అంచేత కనబడని శత్రువుతో నువ్వు నేను పోరాడుచున్నామని మనము గ్రహించాలి. ఇంకా నీవు తెలివైన శత్రువుతో పోరాడుతున్నావు. నీకంటే తెలివైనడు సాతానుడు. సాధారణమైన వాడు కాదాడు. బైబిల్ గ్రంథంలో సాతాను గురించి రాయబడిన ఒక మాట చూపిస్తాను చూడండి. హెస్కేలు గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనము. ఇది సాతాను గురించి మాట్లాడుచున్న మాట. హెస్కేలు గ్రంథము 28వ అధ్యాయం 2వ వచనం చదువు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఏం మాట్లాడాడు? నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడు అని మాట్లాడుతూ ఎవరి గురించి మాట్లాడతాడు ఈ మాట ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సాతాను గురించి మాట్లాడుతున్నాడు. లూసిఫర్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దానియేలు ఆత్మజ్ఞానం కలిగి చాలా జ్ఞానవంతుడిగా బైబిల్ గ్రంథంలో ఎంచబడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడివా? నువ్వు దానియేలుకు నేను కూడా పోల్చుకోవడానికి
సరిపోము. ఎందుకంటే దానియేలు ఏ ఏ మాటలు చెప్పి ఉన్నాడో ఆ మాటలను దేవుడు ముద్ర వేసి ప్రకటన గ్రంథంలో వాటిని మరలా వివరించినంత గొప్ప జ్ఞానవంతుడు దానియేలు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్నాడంటే దానియేలు కంటే తెలివైనాడంట. నేను సాతానుని గొప్ప చేయట్లేదు, ఇక్కడ దేవుడు చెప్తున్న మాట చెప్తున్నాను. నువ్వు పోరాడుతుంది ఎటువంటి వాడితో నువ్వు పోరాడుతున్నావు ఒకసారి యోచన చేసుకో. ఆమేన్. నేను తెలివైన వాడితో, తంత్రములు గల వాడితో పోరాడుచున్నామని నీవు గ్రహించాలి. ఆమేన్. మరో మాట చూడండి, నీవు బలమైన శత్రువుతో పోరాడుచున్నావు. నీ శత్రువు బలమైనవాడు, బలహీనుడు కాదు. సమూహంగా నీ మీదకు వస్తున్నాడు. వాడి బలం ముందు మన బలము ఏమీ కాదు. నేను మాట్లాడేది నా బలం గురించి మాట్లాడుతున్నాను. మనలో ఉన్న దేవుని యొక్క బలం గురించి మాట్లాడట్లేదు నేను. ఒకవేళ దేవుని యొక్క ఆత్మ బలము మనలో లేనట్లయితే మనము వాడిని ముందు నిలవడానికి ఏ మాత్రము అవకాశం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఒక దేవదూత యొక్క శక్తి ఒక దినాన్న 1,85,000 మందిని 1,80,000 మందిని ఒక దేవదూత ఒక దినాన్న చంపేశాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సాతానుడు ఒక సాధారణ దూత గురించి అక్కడ చెప్పబడింది. సాతానుడు చాలా బలమైన ఒకప్పుడు దేవదూత. ఆమేన్. నువ్వు పోరాడుతుంది అటువంటి దురాత్మల సమూహంతో నువ్వు పోరాడుచున్నావు. నీ శక్తి చేత నువ్వు పోరాడలేవు నా ప్రియ సహోదరి సహోదరుడా. అందుచేతే నువ్వు ఆత్మబలంతో నువ్వు వాడిని ఎదిరించాలని దేవుడు మాట్లాడుచున్నాడు. అందుచేతే వాడి తంత్రములను ఎరిగిన వాడివై సర్వాంగ కవచమును నువ్వు ధరించాలి, నేను ధరించాను. హల్లెలూయా. అప్పుడు మాత్రమే విశ్వాసి పడిపోకుండా, పాపములో పడుకోకుండా నిలబడగలుగుతాడు. నువ్వు నిలబడినప్పుడే నువ్వు ఎత్తబడతావు. చూసారా, ఎన్నిటికి కూడా లింక్ ఉంది. నువ్వు విశ్వాసిగా నువ్వు నిలబడాలంటే సర్వాంగ కవచం ధరించి ఉండాలి. నువ్వు విశ్వాసిగా నువ్వు జయ జీవితం జీవించినప్పుడే నువ్వు ఎత్తబడతావు. నువ్వు ఎత్తబడాలంటే సర్వాంగ కవచం ధరించాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఓడిపోకుండా ఉండాలి. ఆమేన్. అయితే సర్వాంగ కవచంలో మొదటి దాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. చాలమ్మా. మొదటి మాట, ఈ సర్వాంగ కవచంలో మొదటి మాట ఏంటంటే సర్వాంగ కవచంలో మొదటి మాట ఏంటంటే సత్యమును దట్టి కట్టుకొనాలంటున్నాడు. ఆమేన్. సత్యం అనే దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుగుకొని అని మాట్లాడుతున్నాడు. ఈ సత్యం అనే దట్టి ఏంటంటే విశ్వాసికి 2 జీవితంలో ఉండకూడదు. ఈ సత్యం అనే దట్టి నువ్వు అర్థం చేసుకోవాలంటే రహస్య జీవితము లేని సత్యం అంటే రహస్య జీవితము లేని, దాపరికము లేని, అబద్ధ జీవితము లేని, గుప్తంగా ఉండని యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. క్రైస్తవుడు యథార్థంగా జీవించాలి. ఆమేన్. నువ్వు లోన బయట ఒకే రీతిగా ఉండాలి. నిన్ను గురించి అబ్బాయి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, నాకు తెలియదు అనుకో, చక్కగా మాట్లాడనుకో, ఇంకో వ్యక్తి వచ్చి ఆయన గురించి నీకు తెలియదు అలాగే మాట్లాడతాడు, చాలా డేంజరస్ ఫీల్ అన్నాడు అనుకో, అంటే ఆ వ్యక్తి 2 రకాలైన జీవితములు కలిగి ఉన్నాడని. ఆమేన్. నువ్వు ఎన్ని రకాలైన జీవితాలు కలిగి ఉన్నావు? సంఘములో పరిశుద్ధుల మాదిరి, సంఘం బయట దయ్యాల మాదిరి మనము జీవించకూడదు. పేరుకు క్రైస్తవుడు, జీవితం అంతా అన్యుని మాదిరి. ఈ 2 జీవితంలో మనం కలిగి ఉండకూడదు. సున్నం కొట్టిన సమాధులు అంటాడు దేవుడు.
సమాధులు ఎంత చక్కగా ఉంటాయి, అందంగా ఉంటాయి కదా. సున్నం కొట్టేస్తే, సున్నం వేస్తారనుకోండి సమాధి, లోనేముంది, లోనేముంది ఎముకలు, కూలిన ఎముకలు ఉన్నాయి కదా. అటువంటి జీవితము మనకు ఉండకూడదు. పాపమును దాచుకున్న హృదయం మనం ఉండకూడదు, మన జీవితం ఉండకూడదు. పైకి భక్తి పరుల వలె లోన పాపమును దాచుకున్న వారుగా మనము ఉండకూడదని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆమేన్. సత్యం అనే దట్టి అంటే దాని అర్థం అది. యేసుక్రీస్తు ద్వారా సత్యం అనే దట్టి గురించి అర్థం చేసుకోవాలంటే అది బెల్ట్ మాదిరి మాట. యేసుక్రీస్తు వారు అంగీకి ఇలా చుట్టుకొని, మనం సినిమాలో చూస్తాం కదా, కరుణామయుడు సినిమాలో చూస్తాం కదా. యేసుక్రీస్తు వారు శిష్యులకు పాదాలు కడిగి ముందు ఏం చేశారైనా, ఆయన తువాలను చుట్టుకొని ముందు వాళ్ళ పాదాలు కడిగి ఆ తర్వాత దాన్ని వారు ఆయన తుడిచినట్టుగా మనం చూస్తాం. దట్టి అంటే ఇలా కట్టుకునేది. ఆమేన్. అంటే దట్టి మనకి యథార్థంగా ఇతరులకు కనిపించేది, నీ లోన ఉండేది ఏక మాదిరిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అననీయ సప్ఫీరాలు మనం చూసినప్పుడు, అననీయ సప్ఫీరాలు ఏం చేశారు, వారు పొలం నమ్మి కొంత దాచుకొని కొంత దేవుని యొక్క అపోస్తలుల దగ్గర తీసుకొని వచ్చి, పేతురు దగ్గర తీసుకొని వచ్చి అప్పగించారు. కొంత దాచుకున్నారు వారిద్దరు. వారిలో కొంత దాపరికం ఉంది. వారికి దేవుని రాజ్యంలో ఉండాలని ఆశ ఉన్నది, కానీ రహస్య జీవితం కూడా ఉంది. వారి గురించి మనకు తెలుసు, మీరు ప్రత్యేకంగా వివరించవలసిన పని లేదు. వారు ఆ దినాన్ని అక్కడ మరణించారు కదా. నీవు నేను కూడా అట్టి మాదిరిగా ఉంటే రెండు జీవితాలను కలిగిన వారంగా ఉంటాం. క్రైస్తవులు మనము లోన బయట పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మను మోసపరిచే స్థితిలో మనం ఉండకూడదు. ఆత్మ మనకు చెప్తూ ఉంటాడు, ఇది తప్పు అని చెప్పినప్పుడు వెంటనే మనము సరి చేసుకోవాలి. అందుకే ఆత్మ చెప్పే సంగతులను వినగలిగే చెవి మనకు కావాలి. ఆమేన్. మనం పాపం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. ఆమేన్. చెప్పుతున్నప్పుడు మనం వినగలగాలి, విని దాని ప్రకారంగా చేయకుండా మనం ఉండగలగాలి. హల్లెలూయా. నీతి అని మైమరువు ధరించుకోమంటున్నాడు. మైమరు అంటే ఏంటంటే కవచం, బ్రెస్ట్ ప్లేట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఏంటది? కవచం. నీతి న్యాయము తప్పుపోని జీవితంను ఇది చూపిస్తుంది. నీతి అనే మైమరు అంటే దేన్ని చూపిస్తుందంటే నీతి న్యాయము తప్పుపోని స్థితి. ఆమేన్. అట్టి జీవితం కలిగి ఉండాలి. నీతి అని మైమరు కలిగి ఉండడం అంటే ఏంటంటే నీతి తప్పుపోకుండా, న్యాయము తప్పుపోకుండా మనము క్రైస్తవుడు జీవించాలి. ఎప్పుడైతే నువ్వు అలా జీవిస్తావో ఆ మైమరువు నువ్వు కలిగి ఉన్నావని దాని అర్థం. ఆమేన్. హల్లెలూయా. మనం జక్కయ్య జీవితాన్ని మనం చూస్తాం. లోకాసు వార్తలో పొట్టి జక్కయ్యని చూస్తాం కదా. అతడు చాలా అన్యాయస్తుడు యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు. అయితే అతడు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత తన జీవితంను మారిన జీవితాన్ని మనం చూస్తాం. ఆయన ఏమంటాడంటే, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో మరలా వారికి ఎన్ని రెట్లు? 4 రెట్లు ఇచ్చాడంట. 100 రూపాయలు తీసేసుకున్నాడు అనుకోండి, ఏం చేశాడు? 400 తిరిగి ఇచ్చేసాడు. అలాగా నుంచి నేనేమనుకుంటానంటే తన దగ్గర ఉన్నది యావత్తు పోగొట్టేసుకున్నాడు. ఆమేన్. దేని కొరకు? నీతిగా జీవించడం కొరకు. ఆమేన్. అంతవరకు అన్యాయస్తుడు జీవించాడు. అయితే ఎప్పుడైతే క్రీస్తు తన జీవితంలోకి వచ్చాడో తన జీవితము మారిపోయిన జీవితం. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది క్రైస్తవులను చూస్తాను, వారు పేరుకు క్రైస్తవులు కానీ వారు చేసే పనులన్నీ అన్యాయంతో కూడినవి. అటు అన్యాయం కానీ మన జీవితం జీవిస్తే మనకు నీతి అనే మైమరువు
లేదు. నీతి అనే మైమరువు లేకుండా మనం జీవిస్తే అన్యాయస్తుల మాదిరి మనం జీవిస్తాం. న్యాయము లేని వారుగా మనం జీవిస్తాం. కనికరము లేని వారుగా జీవిస్తాం. ఒకప్పుడు జక్కయ్య గురించి రాయబడింది ఏంటంటే, కనికరం లేనివాడు, అన్యాయంగా సంపాదించుకునేవాడు. పేదోళ్ళు, గొప్పోళ్ళు, ఇంకా దాని భావమైనంతడానికి అర్థం కాయేది కాదు. తీసేసుకోవడమే, లాగేసుకోవడమే, ఏ విధంగానైనా వెనకేసేసుకోవడమే. స్వార్థంతో జీవించిన జక్కయ్య యేసు ప్రభు రావడంతో తన జీవితాన్ని ఆయన మార్చుకున్నాడు. ఆయనకి నీతి అనే మైమరువు దేవుడిచ్చాడు. హల్లెలూయా. నీవు నేను కూడా నీతి అనే మైమరువు మనము ధరించి ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును తోడుకోమని దేవుడు మాట్లాడుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును తోడుకొని నిలవబడి అంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు తన బలియాగం చేత దేవునికి మనకి ఏం కలిగించారు? సమాధానం కలిగించారు. మనం దేవునితో సమాధానం కోల్పోయాం. దేవుడు మన మీద కోపంగా ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారు తన మరణము ద్వారా దేవునికి మనకు జున్న వైరాన్ని తొలగించినారు. మనము కూడా యేసు ప్రభు మాదిరి సమాధానమును వెదికే వారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సమాధానము అనే సిద్ధమైన మనస్సు మనం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. మనుషులతో పోరాడే వారంగా కాకుండా మనం మనుషులని ప్రేమించే వారంగా ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. కాళ్ళకు జోడంటే దాని అర్థం ఏంటంటే మన నడత, ఆమేన్, మన ప్రవర్తన సమాధానాన్ని వెతికేదిగా ఉండాలి. ఆమేన్. ఎప్పుడు కూడా గొడవలు పడేవారుగా క్రైస్తవుడు ఉండకూడదు. ఒకవేళ గొడవలు పడుతున్నావంటే నీకు సమాధాన సువార్త అనేది నీ జీవితంలో లేదు. ఆమేన్. సమాధానకర్త మీ జీవితంలో లేడని మనం నేర్చుకోవాలి. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్తారు 5వ అధ్యాయంలో, నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప చూపించమంటాడు. అది ఈ రోజుల్లో చెప్పండి, ఎవరైనా ఒక దెబ్బ కొట్టారనుకో ఎడబడ వాయించేస్తాం కదా. క్రైస్తవులు అలా ఉండకూడదని దేవుడు మాట్లాడుచున్నాడు. సమాధానాన్ని వెదకాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ శత్రువును ప్రేమించమంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్షమించడం వరకే కాదు, నీ శత్రువుని ప్రేమించమంటున్నాడు దేవుడు. అది ఇంకా హై లెవెల్, ఇంకా ఉన్నతమైంది. క్షమించడం వరకే నన్ను క్షమించేసాను, అయితే నాతో మాట్లాడు అంటే ఇంకా నువ్వు అతన్ని ప్రేమించలేదన్నమాట. యేసుక్రీస్తు వారు నువ్వు ఆ వ్యక్తిని నిన్ను ద్వేషించే వారిని నువ్వు క్షమించి ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆయన చేసి చూపించారు. యేసుక్రీస్తు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసిన వారిని యేసుక్రీస్తు వారు క్షమించలేదు, కానీ తుడుచుకొని, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశారు. అక్కడ నేను కూడా ఏం చేయాలంటే మనం ద్వేషించే వారి కొరకు, మనం దూషించే వారి కొరకు, మన మీద కుట్ర చేసేవారి కొరకు ఏం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మన యొక్క యేసు ప్రభు మాదిరిగా మనం జీవించినట్లయితే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీవు సమాధాన సువార్తను నువ్వు తొడుక్కున్నావని దాని అర్థం. అట్టి మనసు నువ్వు కలిగి ఉన్న దినాన్న సమాధాన సువార్త అనే జోడు నీకు కలిగి ఉన్నావని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది మనుషులకు అసాధ్యమేనా? అసాధ్యం కదా అనుకుంటాం కదా. యేసుక్రీస్తు వారు ఒక్కరే పని చేశారా? స్టెఫన్ చేయలేదా? స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు ఏమన్నాడు స్టెఫను? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, వీరు ఏం చేయించున్నారు ప్రభా, తెలివి క్షమించు. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో అదే ప్రార్థన స్టెఫను చేశాడు. ఆమేన్. స్టెఫన్ ఎవరు? పాస్టరా? ఎవరు స్టెఫన్ ఎవరు? పరిచారకుడు.
దేవుని ఆలయంలో దేవుని పని కొరకు ఏదో పని చేసే ఒక సాధారణమైన ఒక పరిచారకుడు. ఇక్కడ కూర్చున్న అనేకుల మాదిరి ఒక పరిచారకుడు, పెద్ద అనుకోవచ్చు. అటువంటి స్థితిలో ఉన్నవాడు స్టెఫను. ఆమేన్. దేవుని కొరకు రోషం కలిగి జీవించాలి. నువ్వు నేను కూడా దేవుని కొరకు రోషం కలిగి జీవించాలి. ఆమేన్. సమాధాన సువార్తని జోడు తొరుక్కొని మనం జీవించాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురని మాట్లాడుచున్నాడు. ఈ డాలు అపవాది వేసే అగ్నిబాణాలన్నిటినీ ఆర్పివేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన. ఎలా జీవిస్తాడు? నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాసాన్ని ఆధారం చేసుకొని జీవిస్తాడు. అన్ని విషయాల్లో దేవునిపై ఆధారపడడం విశ్వాసం. ఆమేన్. మన మనుషులపై ఆధారపడితే అది విశ్వాసం కాదు. మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ మీద ఆధారపడ్డాం అనుకోండి, అది విశ్వాసం కాదు. మన పిల్లలపై మనం ఆధారపడ్డా అది విశ్వాసం కాదు. మన మంచి స్నేహితులపై ఆధారపడినా అది విశ్వాసం కాదు. దేవుని వాక్యంపై ఆధారపడడమే విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. మనం ఆ యొక్క విశ్వాసం అనే డాలు మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. దేవుని వాగ్దానాన్ని మనం నమ్మినప్పుడు మన విశ్వాసమైన డాలు మనకు ఉన్నదని మనం ఎరిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17-18. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలన అనేది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడునో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచినవాడై అని రాయబడి ఉంటుంది. ఒక పక్కన ఇక్కడ అబ్రహాంకు కలిగిన ఒక శోధన మనం చూస్తాం. శోధన ఏంటి? నీ కుమారుడైన ఇస్సాకును బలిగా మోరియాకు పర్వతం మీద తీసుకెళ్ళి బలిగా అర్పించమని దేవుడు పరీక్ష పెట్టాడు. అదే సమయంలో సాతాను యొక్క శోధన కూడా మరి అబ్రహాము అనుభవిస్తున్నాడు. ఎలా అంటే, నీకు లేక పుట్టాడు, నువ్వు ముసలివాడుగా ఉన్నప్పుడు పుట్టాడు, ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి నువ్వు చంపేస్తావా? దేవుడు ఎంత అన్యాయస్తుడు అని ఓ పక్కన సాతాను అబ్రహామును శోధిస్తున్నాడు, దేవుడేమో పరీక్షిస్తున్నాడు. ఆమేన్. అయితే అబ్రహాం అంట ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడినని దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆమేన్. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుడు వాగ్దానం చేశాడు, ఇస్సాకు వలనైనదే నీ సంతానం. మరి అర్పణగా అర్పించేస్తే ఇస్సాకుని చంపేస్తున్నాడు కదా అంటే అబ్రహాం ఏం జ్ఞాపకం చేసుకున్నాడంటే, దేవుడు ఒకవేళ నేను బలిగా అర్పించిన, దహన బలిగా అర్పించిన, ఆ దహన బలిగా అర్పించిన ఆ బూడిదని సైతం మళ్ళీ తిరిగి లేపగలిగిన దేవుడని దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. విశ్వాసం అంటే అది. విశ్వాసం అంటే అది. దేవుని మాట మీద నీకు గురి ఉండాలి, మనుషుల మాటల మీద కాదు. హల్లెలూయా. ఆ వాక్యము క్రీస్తే అని అంటాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఏ వాక్యమైతే దేవుడు, ఆ యెహోవా దేవుడు అబ్రహాంతో సెలవు ఇచ్చినాడో, ఇస్సాకు వలన సంతానం అనే మాట యేసుక్రీస్తు అంట. అక్కడ రాయబడిన మాట అది. రోమీయులకు రాసిన పత్రికలో అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడుచున్నాడు 17-18 వచనాల్లో. ఆమేన్. హల్లెలూయా. మనము విశ్వాసం అనే డాలు అంటే దేవుని వాక్యము
పై మనం విశ్వాసం ఉంచాలి. దేవుని వాగ్దానాలపై మనం విశ్వాసం ఉంచాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమున ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. రక్షణ అనే శిరస్త్రాణం. శిరస్త్రాణం అంటే ఏంటి? శిరస్త్రాణం అంటే ఏంటి? తెలుగు పదాలు మనకి పాత పదాలు, ఇవి అర్థం కావు. శిరస్త్రాణం అంటే హెల్మెట్. హెల్మెట్ అంటే అందరికీ తెలుసు కదా, ఇంగ్లీష్ ఎక్కువ తెలుసు మనకు తెలుగు కంటే. ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్ చూస్తున్నప్పుడు యూట్యూబ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ చూశాను. ఒక సినిమా యాక్టర్కి రీసెంట్గా యాక్సిడెంట్ అయింది. అతను కొంతకాలం కోమలో హైదరాబాద్లో జరిగింది. సాయి తరుణ్ తేజ పేరు. అతను యాక్సిడెంట్ అయినప్పుడు అతను కొంతకాలం కోమాలో ఉన్నాడు. అతను మాట్లాడుతున్నాడు. కోమా నుంచి బయటకు వచ్చి ఒక హెల్మెట్ని పట్టుకొని ముద్దు పెట్టుకొని, ఇదే నన్ను రక్షించింది అన్నాడు. లేదంటే ఇది లేనట్లయితే నేను మరణించి ఉండేవాడిని, ఇది నన్ను రక్షించింది అని మాట్లాడుతున్నాడు. ఆ మాట నా మైండ్లో ఉండిపోయింది. నీకు రక్షణ అనే శిరస్త్రాణము నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. నీ శిరస్సుకు కాపుదల కావాలి. సాతానుడు ఎక్కువగా మనల్ని పడద్రోసేది ఎక్కడో తెలుసా? మనల్ని ఎక్కడ పాడేస్తాడు తెలుసా? సాతానుడు ఏ విషయాలు పాడేస్తాడు? మన ఆలోచనలు పడేస్తాడు. నీకు రక్షణ అనే శిరస్త్రాణం లేనట్లయితే నీ ఆలోచనలో తప్పుడు ఆలోచనలు పుట్టించి నిన్ను పడేస్తాడు. ఆమేన్. పర్వాలేదు, దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. బత్షెబ స్నానం చేస్తుంటే మేడ ఎక్కి తన మేడ గదిలోంచి చూస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మరి దావీదు ఆత్మపూర్ణుడు కదా, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. ఇది తప్పు, నీ పొరుగు అనేది ఏది ఆశించద్దని, నీ పొరుగువాని భార్యను నువ్వు ఆశించద్దని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంటే సాతానుడు పక్క వచ్చి చెప్తున్నాడు, పర్వాలేదు నువ్వు రాజు, పర్లేదు ఒకసారి చూడు, ఏం తప్పు కాదు. నీ ఆలోచన పడేస్తాడు. ఒకసారి చూడు. ఆమేన్. దావీదు ఒకసారి చూసి పాపంలో పడిపోయాడు కదా. నన్ను ఒక చూడాలి, యవనస్తులు మిగతా మాట్లాడతా, యవనస్తులు చూడాలి. ఓకే, ఒకసారి చూడు అని ఒకసారి చూడగానే పాపంలో పడ్డాడు. తర్వాత నీ చేతిలో మొబైల్ ఉంది, నువ్వు ఎన్నిసార్లు చూస్తున్నావు పాపాన్ని? రోజుకి ఎంత పాపం అందులో ఉంది? ఉందా లేదా? అంటే మీకు ఉన్నదని ఎలా తెలుసు? మీకు దాంట్లో పాపం ఉందని ఎలా తెలుసు మీకు? దాని అర్థం మీరు చూశారని. అర్థమైందా? సాతాను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడని దాని అర్థమైందా? మిమ్మల్ని కూడా దావీదును పడవేసిన విధంగా నిన్ను పడవేయాలి, ఆ నిత్యరాజ్యానికి నిన్నును కూడా దూరం చేయాలని సాతానుడు యోచన చేస్తున్నాడు. నువ్వు ఎత్తబడేవారుగా ఉండకూడదని, ఎత్తబడేవారిలో నీవు ఉండకూడదని, నిన్ను పాపములో బంధించాలని సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ రక్షణ అను శిరస్త్రాణము నీకు లేనట్లయితే నీవు పడిపోతావని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఇస్కరియోతు యూదాను మనం చూసినప్పుడు ఇస్కరియోతు యూదాకి ధనం అవసరం కదా, తీసుకో అని ప్రేరేపించాడు. ఎక్కడ పుట్టినాయి ఈ ఆలోచన? ఎక్కడ పుట్టింది? ఇక్కడే. సాతానుడు నీకు ఈ ఆలోచనలన్నీ మనకి వేసేది ఇక్కడే. ఆలోచనలనే పడవేస్తాడు వాడు. హవ్వను ఎలా పడగొట్టాడు? పర్వాలేదు, పండు తినేయి. ఏం తప్పు. దేవుని యొక్క మాటను మనం మీరేలాగా సాతానుడు మనలో ఆలోచన పుట్టిస్తాడు. ఒకవేళ రక్షణ స్థానం నీకు లేనట్లయితే నువ్వు పడిపోతావని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా.
నువ్వు వాక్యము అనే ఆత్మ ఖడ్గము నువ్వు ధరించినట్లయితే సాతాను యొక్క ప్రతి ఆలోచన కూడా నరికి వేస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఈ రక్షణ అనే స్థిరస్థానము నీకు కలిగి ఉండి ఒకవేళ ఉంటే నీకు అటు ఆలోచనలకు రావు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత నువ్వు ఆత్మ ఖడ్గం అంటే ఏంటి? ఎవరు చెప్తారా? ఆత్మ ఖడ్గం అంటే వాక్యం అనే ఆత్మ ఖడ్గం. వాక్యం ఒకటే కాదు, ఆత్మ ద్వారా మనలో ఉంచిన ఆత్మ ద్వారా బయలుపరచబడిన వాక్యం. ఆమేన్. లోగోస్ కాదు, అంటే రాయబడిన వాక్యం ఒకటే కాదు, రాయబడిన వాక్యంలోంచి ఆత్మ ద్వారా బయలుపరచబడిన రెవల్యూషన్, ప్రత్యక్షత. ఆ వాక్యం మనము కలిగి ఉన్నప్పుడు సాతాను యొక్క తంత్రాలను మనం నరికి వేసి వాడి ఆలోచనలను నాశనం చేయగలుగుతామని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఆత్మ యొక్క పరిస్థితుల్లో ఎటు రీతిగా ఉండాలి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు మెలకుగా ఉండడి అని ఆఖరుగా మాట్లాడుతున్నాడు. ఆత్మ వలన ప్రార్థించాలంట. హల్లెలూయా. మనం ఆత్మలో ప్రార్థించాలంటున్నాడు. నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి యోచన చేసుకో. నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తున్నావా? ఆత్మలో ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఇక్కడ ఆత్మ వలన ప్రతి విధమైన విజ్ఞాపన ప్రార్థన చేయమన్నాడు. విజ్ఞాపన ప్రార్థన కూడికలను పెడతారు కదా. మరి విజ్ఞాపన ప్రార్థన ఎలా చేయాలి? ఆత్మలో చేయమని చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మలో ప్రార్థన చేయడం అంటే నీలో దేవుడు ఉంచిన పరిశుద్ధాత్ముడు నీ పక్షాన విజ్ఞాపన చేయాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:24 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8:24 సరే టైం చూస్తాం. చదవమ్మా. ఎనిమిదో అధ్యాయం 24 రోమీయులకు రాసిన పత్రిక 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడట? ఎవరు బలహీనతను చూసి? మనం బలహీనులు అంట. నేను చెప్తున్న మాట అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు అంట మనము బలహీనములు అని తెలిసి ఆయన మనకు సహాయం చేస్తున్నాడంట. ఎలా సహాయం చేస్తున్నాడు? ఉచ్చరింపు సఖ్యం కాని మూలుగులతో ఆయనే మన పక్షాన ప్రార్థన చేస్తున్నాడట, విజ్ఞాపన చేస్తున్నాడట. ఆమేన్. ఈ ఆత్మదేవుడు ఎక్కడున్నాడు? మనకు వెళ్ళిపోలేడు, ఆయన మనలో ఉన్నాడు. మనలో ఉండి ఉచ్చరింపు సఖ్యం కాని మూలుగులతో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమేన్. మరి నువ్వు చేస్తున్నావా? నీలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఆ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడా? ఎప్పుడైనా చేయడానికి అవకాశం ఇచ్చావా? పరిశుద్ధాత్మ అభిషేకం గురించి కొన్ని ఈ సంఘం ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలు అయిందండి? మనం ఇక్కడ వచ్చి 13 15 2007 నుంచి పరిశుద్ధాత్మ గురించి మేము ఇక్కడ చెప్తూనే ఉన్నాం. అభిషేకింపబడాలి, మీరు ఆత్మలో ప్రార్థన చేయాలి, ఆత్మలో నడుచుకోవాలని పాస్టర్ మనోహర్ గారు మీకు ఎప్పుడు బోధించుతూనే ఉన్నారు. ఎప్పుడైనా అడిగారా, తండ్రి నన్ను ఆత్మతో నింపు, నీ అభిషేకంతో నింపు, ఆత్మల విజ్ఞాపన చేసే స్థితిలో నన్ను ఉంచు ప్రభువా
అని ఏనాడైనా అడిగారా మీరు? అట్టి ఆశ మీరు కలిగి ఉన్నారా? అట్టి ఆశ కలిగి ఉన్నట్లయితేనే దేవుడు నింపుతాడు. అడుగు ప్రతి వానికి మరి నిశ్చయముగా ఆయన ధనాన్ని ఇస్తానలే, పొలాలు ఇస్తానలే, బిడ్డలను ఇస్తానలే, పరిశుద్ధాత్మని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. మన ప్రతి సమస్యకు సమాధానము పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. మనల్ని సర్వసత్యంలో నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనకు గ్యారంటీ అని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు. మన పరలోక రాజ్యంలో చేరతాం అనడానికి గ్యారంటీ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడి చేత నీవు నడిపించబడలేకపోతే నీవు ఎత్తబడి వారిలో నీవు ఉండవు. ఆమేన్. నువ్వు ఎన్ని కార్యాలైనా చేయొచ్చు, ఎన్ని ప్రోగ్రాంలైనా చేయొచ్చు, దేవునికి ఎంత ధనమైనా నువ్వు ఇవ్వచ్చు, కానీ పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడకపోతే నువ్వు ఎత్తబడలేవని ప్రభు మాట్లాడుతున్నాడు మనతో. ఆమేన్. ఇదేనా ప్రభుని అడుగుతావా? అయ్యా నీ అభిషేకంతో నింపు, నన్ను నడిపించు ప్రభువా అని ప్రభుని అడుగుతావా? లేచి నిలబడదాం. నీ ఆత్మీయ జీవితంలో ఉద్యమం కావాలి. దేవుడు ఈ సంవత్సరము మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆత్మీయంగా ఉజ్జీవింపబడే సంవత్సరంగా దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఎప్పుడు ఈ లోక సంబంధమైన వాగ్దానం కొరకు మనం చూస్తున్నాం, కానీ ఇది నిజమైన ఆశీర్వాదం అని నువ్వు ఎంచుకొని ఆత్మీయ ఉద్యమం కొరకు ప్రభువును వేడుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమేన్. నువ్వు ఎత్తబడి వారుగా ఉండాలంటే నీలో పరిశుద్ధాత్మ రగిలింపు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మండొచ్చి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడిని అడుగుదాం. అందరు రెండు చేతులు చాచి, అయ్యా అడగండి. మీ రెండు చేతులు చాచి, అయ్యా నాలో నీ ఆత్మ అగ్నిని కుమ్మరించు, ఆత్మలతో నన్ను నింపు ప్రభా అని దేవుని అడగండి. నన్ను నీ యొక్క చిత్తంలో నేను నడుచుకున్నట్లు నన్ను నీ ఆత్మ చేత నన్ను నడిపించు ప్రభా అని దేవుని వేడుకోనండి. హల్లెలూయా. మీరుగా దేవుణ్ణి అడగాలి. అడుగు ప్రతివానికి అని రాయబడి ఉంది. నేను అడగడం కాదు, మీరు అడగాలి. ఆశ మీలో ఉండాలి. నాకు నీ అగ్ని కావాలి ప్రభా, నీ పరిశుద్ధాత్మ అగ్ని కావాలని ఆశ నీలో రగలాలి. నీవు అడిగితే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. హల్లెలూయా. అందరూ అడగండి. మౌనం కొంటే పరిశుద్ధాత్మ నీ జీవితంలో రాలేడు. నువ్వు అడిగితే మరి నిశ్చయంగా తన ఆత్మను నీలో కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ప్రభుని అడగండి, ప్రభుని అడగండి, ప్రభుని అడగండి. నోరు తెరిచి అడగండి, దేవుడు తెరిచి అడగండి. దేవుని అడగండి, దేవుని అడగండి. మీరు మీ స్వరములు ఈ సమయంలో వినాలి. కావలసిన వారందరూ పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడాలని ఆశ కలిగిన వారందరూ దేవుని అడగండి. నేను ఎత్తబడాలి,